నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. నందమూరి కుటుంబంలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన అప్పట్లో టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. నందమూరి బాలకృష్ణ జీవితంలో ప్రేమ, పెళ్లి అనే రెండు కీలక మలుపులు ఇలా అనూహ్యంగా కలిసిపోవడం నిజంగానే సినిమా కథలా అనిపిస్తుంది. తన కెరీర్ ప్రారంభ దశలోనే అగ్ర హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక ప్రముఖ హీరోయిన్ తో ఆయనకు సన్నిహిత సంబంధం ఏర్పడిందనే ప్రచారం బలంగా వినిపించింది. ఆ హీరోయిన్ తో కలిసి చేసిన సినిమాల్లో వరుసగా హిట్ కావడంతో ఆ అనుబంధం మరింత బలపడిందని అంటారు. ఇదే విషయం ఎట్టకేలకు ఆయన తండ్రి నందమూరి తారక రామారావు దృష్టికి వెళ్ళింది. కుటుంబ పరంగా, రాజకీయ పరంగా ఎంతో క్రమశిక్షణతో ఉండే ఎన్టీఆర్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారట. వెంటనే ఈ ప్రేమ వ్యవహారం మరింత ముందుకు వెళ్లకూడదని భావించి బాలకృష్ణకు తక్షణమే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన సన్నిహితుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావును పిలిచి బాలయ్యకు వెంటనే మంచి సంబంధం చూడాలి అని సూచించినట్లు ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కుటుంబానికి దగ్గర సంబంధం ఉండే అమ్మాయి అయితే మంచిదని భావించి భాస్కర్ రావు తన బంధువుల్లోనే ఉన్న వసుంధరాదేవిను పరిచయం చేశారు. పెద్దల మాటకు గౌరవించిన బాలకృష్ణ కూడా ఈ వివాహానికి అంగీకరించగా త్వరగా పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ పెళ్లి జరిగిన పరిస్థితులు కూడా ఆసక్తికరంగానే మారాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ రాజకీయంగా బిజీగా ఉండడంతో పాటు ఇతర పరిణామాల కారణంగా పెళ్లికి హాజరు కాలేకపోయారని చెబుతారు. అదే విధంగా నాదెండ్ల భాస్కర్రావు కూడా ఆ వివాహానికి హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. పెళ్లి తర్వాత ఆశీర్వదించడానికి కూడా వెళ్లలేకపోయానని, అప్పటికే ఎన్టీఆర్ తో తనకు రాజకీయ విభేదాలు ప్రారంభమయ్యాయని ఆయన వివరించారు. ఈ సంఘటన తర్వాత బాలకృష్ణ వ్యక్తిగత జీవితం పూర్తిగా కొత్త దిశలోకి మళ్లింది. వసుంధరతో ఆయన వివాహ జీవితం స్థిరపడింది. కుటుంబ బాధ్యతలు పెరిగాయి. అదే సమయంలో నటుడిగా కూడా మరింత పక్వత సాధించారు. అయితే ఆయన ప్రేమించిన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ స్పష్టంగా బయటకు రాలేదు. అప్పట్లో టాలీవుడ్ లో టాప్ లో ఉన్న కొంతమంది హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ ఎవరూ అధికారికంగా దీనిపై స్పందించలేదు. అందుకే ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొందరు అభిమానులు తమ తమ అంచనాలను వ్యక్తపరుస్తుంటే, మరికొందరు ఇది కేవలం ప్రచారం మాత్రమే కావచ్చని భావిస్తున్నారు. ఏది నిజమో తెలియకపోయినా ఈ కథ మాత్రం బాలకృష్ణ జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచిపోయింది. ప్రేమతో పొందిన విరహం ఆయనను మరింత బాధ్యత గల వ్యక్తిగా మార్చిందని, అదే ఆయన కెరీర్ ను కూడా ప్రభావితం చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి చూస్తే రియల్ లైఫ్ లో ప్రేమ కథలు హ్యాపీ ఎండింగ్ తో ముగిసినా, రియల్ లైఫ్ లో మాత్రం పరిస్థితులు, కుటుంబ నిర్ణయాలు, సమయం అన్ని కలిసి జీవితాన్ని వేరే దిశలో నడిపిస్తాయని బాలకృష్ణ ఉదాహరణగా నిలిచారు. ఈ సంఘటనను మరో కోణంలో చూస్తే ఆ కాలంలో కుటుంబ పెద్దల నిర్ణయాలు ఎంత ప్రభావవంతంగా ఉండేవో కూడా అర్థమవుతుంది. అదే సమయంలో రాజకీయాలు, సినిమా, వ్యక్తిగత జీవితం అన్నీ ఒకే దారిలో ఎలా కలిసిపోయాయో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పటికీ ఈ కథ కొత్త తరం ప్రేక్షకులకు ఆసక్తికరంగానే అనిపిస్తోంది. ముఖ్యంగా ఆ హీరోయిన్ ఎవరు అన్న ప్రశ్న మాత్రం ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలి అభిమానుల్లో చర్చకు దారితీస్తూనే ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.